మీ అబ్బాయి లేదా అమ్మాయి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? సో జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి ఇది తెలుసుకోండి. తెలంగాణలో ఇంజనీరింగ్ జాయిన్ కావడానికి ఉన్న అవకాశాలు ఏంటి? 1 గవర్నమెంట్ యూనివర్సిటీస్, 2 గవర్నమెంట్ కాలేజెస్, 3 ప్రైవేట్ యూనివర్సిటీస్, 4 డీమ్డ్ యూనివర్సిటీస్, 5 అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, 6 నాన్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, 7 ఎడ్యుటెక్ కంపెనీస్. ఇన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ లో ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం ఉంది. సో ఈ ఇంజనీరింగ్ చదువుకునే సమయంలో మీరు చూడాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏఐ ఎరాలో ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నాము, ఫీజు ఎంత ఉంది, ఇది కాదు ముఖ్యం. ఏ కాలేజీలో చదివితే మనకి స్కిల్స్ వస్తున్నాయి. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడే ఇంత పోటీ ఉంది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి, ఇప్పుడే జాబ్స్ రావట్లేవు, అన్ని కంపెనీస్ లో లే ఆఫ్స్ చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నార్మల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సరిపోదు. మరి 4 సంవత్సరాల తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో, స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే జాబ్స్. అందరూ చెప్తున్నారు స్కిల్స్ అని. మరి ఎవరు నేర్పిస్తారు ఆ స్కిల్స్? ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ బాగా ఉన్నాయి, ఇంటర్న్షిప్ ఇచ్చే కాలేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే, అసలుకి తెలంగాణలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీల యొక్క పూర్తి సమాచారం మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ని ఎంచుకునే క్రమంలో మేము మీకు సహాయం చేస్తాము.